శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. ఫిబ్రవరి 16 నుంచి 22వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మా యొక్క పంచాంగం అనేది ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం కావాలనుకున్నటువంటి వారు ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని సంప్రదించండి. ఆ యొక్క బుక్ స్టాల్స్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. లేకుండా ఉంటే మీకు కొరియర్ ద్వారా కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే పూర్తిగా రాశి ఫలాలు మరియు అదేవిధంగా ముహూర్తాలు తెలుసుకోవాలి, మరియు అదేవిధంగా ధర్మ సందేహాలు తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాలు ఉపయుక్తంగా ఉంటుంది. 198 పేజీల పంచాంగం ఉంటుంది. సో దాంట్లో అన్ని ధర్మ సందేహాలు, ముహూర్తాల గురించి, ముహూర్త విజ్ఞానాన్ని గురించి, జ్యోతిష్యాన్ని గురించి అంతా క్లియర్గా రాయబడింది. కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఆ నెంబర్స్ డీటెయిల్స్ పంపించడం అనేది జరుగుతుంది. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సింహరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో రికవరీ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు, కుటుంబం ఎదుగుదల, దూరంగా జరిగినటువంటి వాళ్ళ దగ్గరికి రావడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం అనేది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. కుటుంబంలో ఒకరికి మంచి గుర్తింపు పొందడం మరియు అదేవిధంగా వారి యొక్క ఎదుగుదల, పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ వైవాహిక జీవితంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీరు ఒకటి మాట్లాడితే రెండుగా మార్చి చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. మీ కుటుంబంలో వేరే వారి జౌక్యాన్ని మీరు అస్సలు ఒప్పుకోరు. నిర్మోహమాటంగా ఎవరికైనా సరే చెప్పాలనుకుంటారు. నా జీవితంలో, మా యొక్క జీవితంలో అంటే భార్యాభర్తల జీవితంలో అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవద్దు. ఏది ఉన్నా సరే మేము తీర్చుకుంటాం, మేము సర్దుబాటు చేసుకుంటామని చెప్పగలుగుతారు. రాశివారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతాడు. మధ్యవర్తి పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది ఉంటుంది. శరీరంలో అధికమైనటువంటి వేడి కొంచెం ఇబ్బందిని కలిగించినప్పటికీ దూర ప్రాంత ప్రయాణం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయంగా మిమ్మల్ని కార్నర్ చేయాలనుకున్నటువంటి వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వారికి ఉన్నదానికన్నా 10 మందికి సహాయం చేయాలని చెప్పే మీ యొక్క మంచి మనసుకి మంచిగా జరుగుతుంది అనుకుంటారు. అదేవిధంగా ఈ రాశి వారికి గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ, అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలు వ్యవహారాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. భూమి కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగిన విధంగానే భూ సంబంధితమైన విషయాల్లో ఎదగటం, అవి మంచి ల్యాండ్ గురించి కొనుక్కోవాలి, అదైతేనే 10 రూపాయలు పెరుగుతుందని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆ విషయంలో ముందుకు వెళ్తారు. ఎవడో ఉపయోగపడకుండా ఉన్నటువంటి భూమిని అలాగే వదిలేయటం కన్నా దాన్ని ఏదో విధంగా వాడకంలోకి తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆరోగ్యపరంగా వాడేటువంటి మందుల్లోనూ ఎక్కువగా న్యాచురోపతి, ఆయుర్వేదం వైపు ఎక్కువగా ఆకర్షితం అవుతూ ఉంటారు. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కూడా మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామంగా భావించవచ్చు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవటం, అరుణ పారాయణం చేయటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా మరియు రాశివారు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం మరియు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవడం అనేది ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.